చీమకుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక 1,07,00,000తో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అనంతరం పట్టణంలోని 40,43,00,000తో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి మరియు 61,20,00,000తో సీసీ రోడ్లను శంకుస్థాపన చేసిన సంతనోత్తరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ రాజేశ్వరి, కమిషనర్ రామకృష్ణ, ఎంఆర్ఓ బ్రహ్మాజ్, టౌన్ పార్టీ అధ్యక్షుడు ముప్పిరి శలమయ్య, పిఏసీ చైర్మన్ పోనాటి వెంకట్రావు, కస్టర్ ఇన్ఛార్జి కాటర్గడ్డ రమణయ్య, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రామబ్రహ్మం, కందిమళ్ళ గంగారావు, రాయపాటి రాంబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు తాతినేని రాము, బీజేపీ అధ్యక్షుడు శంకర్, కౌన్సిలర్ గొల్లపూడి రమాదేవి, కోటేశ్వరరావు, గోరంట్ల అంజలి రామకృష్ణ, డాక్టర్ దేవి, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గంగుల శివపార్వతి, టౌన్ పార్టీ మహిళా అధ్యక్షులు తోపూరి సుజాత, సూరంపల్లి హనుమంతరావు, కట్ట రమణయ్య, పాపిరెడ్డి, జనసేన రామకృష్ణ, ఎస్డి రఫీ, జానీ, ఈర్ల నారాయణ, రామినేని యోగయ్య, నర్ర నాగరాజు, గొల్లపూడి శ్రీనివాసరావు, సాంస్కృతిక అధ్యక్షుడు నందిగం కోటయ్య, తెలుగు యువత అధ్యక్షుడు అనిల్, రఫీ, జాకీర్, కొండలు సుబ్రహ్మణ్యం, శివం ఫౌండేషన్ అధినేత గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
లైన్ గారు నిలబడండి ఎట్లా సార్ సార్ ఒకసారి ఓకే సార్ ఓకే పైకి మచ్చ నీ బండారు పెట్టారా కొంచెం సెల్లు నాకేమో కొట్టావా ఫస్ట్ దాంట్లో ఉంది బ్యాటరీ
అంటే ఒకసారి చూడండి అందరూ. సార్ అందరికి చూడండి. ఓకే సార్. ఓకే ఇంకా కార్లు ఎక్కండి. టెంకర్ లాస్ట్ ఇది. ఓకే
బాయ్ మొబైల్ బొక్క ఇచ్చాడు ముందుకు మీరు ఏర్పాటు చేసుకుంటే మీరు ఇంటికి వచ్చేవాళ్ళు మీ ఖాళీకి కుదరదు మీకు ఇప్పుడే టైం కానివ్వండి సార్ ఒకసారి మీకు ఇప్పుడే రెడీ కానీ స్టాఫ్ సార్ ఒకసారి ఓకే అమ్మా ఇటు చూడండి పద్మ సెలవు కూడా తప్పండి గారు కలిపి ఇట్లా మీరు ముందుకు రండి పద్మ వెనక్కి తిరుగు అది అటు చూడండి అందరూ సార్ అది ఓకే సార్ స్టాఫ్ ఇంకేమైనా ఉందా ఓకే రండి రండి సార్ స్టాఫ్ ఎంత ఉందని చెప్పాలి సార్ చెప్పాడు సార్ మీరు మరీ బుద్ధి చదువుతున్నారు సార్ కూల్గా ఉన్నారు కదా ఉండదు అసలు కాబట్టి ఈరోజు ప్రారంభాలు 67 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఓపెనింగ్లు 61 లక్షలతోటి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. యూపీహెచ్సి గోడ కూడా సారి వచ్చిన తర్వాత కట్టించింది నేను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని రామకృష్ణ సిటీ విజిట్ చేసి ఇమీడియట్లీగా అంటే అర్బన్ హెల్త్ సెంటర్లో అనేది మనకు మున్సిపాలిటీ ఇక్కడ పెండింగ్ ఉంది. మరి దీన్ని టెండర్ పిలిచి మనము ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాము. మరి ఇప్పుడు దాకా కూడా మన ప్రజలందరికీ కూడా ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది. మంచి ఫెసిలిటీ తోటి మనం ఏర్పాటు చేయబడింది. అట్లానే మేము సార్ని కలిసినప్పుడు సార్లు ఇక్కడ ఏమేమి చేయాలి అభివృద్ధి పనులు మాకు లిస్ట్ అడిగేవాడు. మరి అందులో భాగంగా మనకు 5 కోట్ల రూపాయలతో డీఎంఎఫ్ ఫండ్ శాంక్షన్ చేశాము. అందులో మొదట విడతగా 2,60,00,000 లక్షలతోటి టెండర్లు పిలిచి ఈరోజు ఒక 61 లక్షలతోటి శంకుస్థాపన, మరి 60 లక్షలతోటి మనము ప్రారంభోత్సవం చేశాము. మరి సారు నిన్న మీటింగ్ కలిసినప్పుడు కూడా అసలు మనకి ఏం వర్కులు ఉన్నాయి, ఏం చేయించాలన్నది చాలా మమ్మల్ని స్పెసిఫిక్గా అడిగారు. మళ్ళీ కూడా మనకు ఏపీఎండీసీ నుంచి ఒక 7 కోట్ల రూపాయల ప్రపోజల్ కూడా మనము సార్ ద్వారా గవర్నమెంట్కి వేస్తే మ్యాక్సిమం మనకు అవుట్స్కట్స్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ అవుతాయి. మరి అట్లానే మనకి ఇంటర్నల్ రోడ్స్కి సార్ ప్రపోజల్ మళ్ళీ ఒక 5,60,00,000 రూపాయలు మనకు ప్రపోజల్ రెడీ చేశాము. ఈ తర్వాత మళ్ళీ దాన్ని కూడా శాంక్షన్ చేయించి మనము కంప్లీట్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో సారు మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అట్లానే మా సార్ రీసెంట్గా ఎస్సీ సబ్ ప్లాన్ కింద మన మున్సిపాలిటీకి 1,50,00,000 రూపాయలు రిలీజ్ చేశారు. మరి అందులో భాగంగా ఎస్సీ ఏరియాలో 2 కమ్యూనిటీ హాల్స్, మరి ఆ బరియల్ గ్రౌండ్ దగ్గర ఉన్న డంపింగ్ బరియల్ గ్రౌండ్ దగ్గర ఉన్న డ్రైన్స్ కూడా కంప్లీట్ చేయమని ఆదేశించారు. మాకు సారు ప్రతిరోజు మనకు ఇక్కడ ఏం గ్యాప్ ఉంది, నేను పబ్లిక్ వెళ్ళినప్పుడు నాకేం అడుగుతారు, అవన్నీ కూడా గ్యాప్ అనేది లేకుండా చేయాలని మాకు ఆదేశించారు. సార్ థ్యాంక్ యూ సార్. మీ ఆధ్వర్యంలో మీ డైరెక్షన్లో మేము ఖచ్చితంగా కూడా చింకుర్తి ప్రజలకు అభివృద్ధి పదంలో చేయటకు పూర్తిగా సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్. ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హాస్పిటల్ రెంటెడ్ బిల్డింగ్లో ఉండడం వల్ల పేషెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పటిదాకా. ఇప్పటి నుంచి ఆ వెల్త్ని కూడా మేము తీరుస్తామని చెప్పి ఇప్పుడు ఈ బిల్డింగ్లో కొనసాగిద్దామని స్టార్ట్ చేస్తున్నాము. సో మీ అందరి సహకారంతో ఇదంతా ముందుకు జరగడం స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ మేడం గారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథుల మహారాజులందరికీ స్వాగతం, సుస్వాగతం.
అలాగే వేదిక మీద ఉన్న నాయకులందరికీ ముందుగా గత ఎన్నో సంవత్సరాలుగా మనం అలాగే ఈరోజు చూస్తా ఉన్నాం చేమకుర్తి పట్టణంలో ఏ వాడకి వెళ్ళినా, ఏ గొంతుకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా విజయ్ కుమార్ గారికి బ్రహ్మరథం పలికారు. ఎలాగంటే విజయ్ కుమార్ గారు మళ్ళీ మీరే వస్తారు, విజయ్ కుమార్ గారు మళ్ళీ మీరే కావాలి, విజయ్ కుమార్ గారు మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటామని వార్డున బ్రహ్మరథం పలికి పూలమాలలతో స్వాగత మున్సిపాలిటీలో కూడా మనకి రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు సంతనూతలపాడు గడ్డకి ఒక్క బిఎన్ విజయ్ కుమార్. మనం అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆయన సహాయ సహకారాలతో డెవలప్ చేసి ఈ సంతనూతలపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని ప్రతి ఒక్క నాయకులకి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఎప్పటికీ బిఎన్ విజయ్ కుమార్ గారి వెంట నడుస్తామని ఈ కూటమి ప్రభుత్వం తరఫున, ఈ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి చేమకుర్తి పట్టణ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు డాక్టర్ బిఎన్ విజయ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ, ఆరోగ్యం బాగుంటాయి, అన్ని బాగుంటాయి, కుటుంబం బాగుంటుంది కనుక బిఎన్ గారు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ అభివృద్ధి పనులు, ఈ 5 ఏళ్లలో జరగని పనులన్నీ ఒక్కరోజే మనం ప్రారంభించుకున్నాము. చాలా సంతోషంగా ఉంది సార్. 2 కౌన్సిలర్లు ఉంటే మున్సిపాలిటీలో చాలా ఇబ్బంది పడ్డాం గడిచిన 5 ఏళ్లలో కూడాను. 2 ఆడవాళ్లే కదా, ఏం చేయగలరు అని మేము 18 మంది ఉన్నా అనేవాళ్ళు. కానీ 2 ఓర్పుగా నేర్పుగా 3.5 ఏళ్ళు వాళ్ళకి ఎదురు తిరిగి నిలబడ్డందుకు ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్. ఏ ఒక్కరు మాట్లాడడానికి అవకాశం లేకుండా మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు. మొదటి విడతలోనే 5 కోట్లకు శాంక్షన్ చేసి 2.5 కోట్ల దాకా ఈ రోజు ప్రారంభించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తున్నందుకు ధన్యవాదాలు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి చేసిన మన గౌరవనీయులు ప్రీతం నాయకులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, పార్టీ పెద్దలకు, ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ చేమకుర్తి పట్టణాన్ని ఈ టైంలో ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని, అనేక సమస్యలు ఉన్నప్పటికీ రెవెన్యూ సైడ్ కూడా ప్రతినిత్యము మాకు సలహాలు ఇస్తూ ఎలాంటి సమస్యలైనా కానీ పరిష్కరించడానికి ఆయన అవకాశం ఇస్తూ, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇలాంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వల్ల పట్టణంలోని చాలామంది పేదలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య వస్తువులు కల్పిస్తున్నందుకు వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం, అన్ని కార్యక్రమాలకి ఇక్కడ విచ్చేసిన మన కమిషనర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మా కౌన్సిలర్స్ 2 రామాదేవి అంజలి గారికి, ఇక్కడ విచ్చేసిన డాక్టర్ గారికి, మరీ ముఖ్యంగా మా ఏఎన్సీ చైర్మన్ రాజేశ్వరి గారికి, అదేవిధంగా సుజాత గారికి, ఇక్కడ విచ్చేసిన మా బీజేపీ నాయకులు, దాని తర్వాత జనసేన నాయకులు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో మంచి మెజారిటీతో ఈ చేమకుర్తిలో మనకు చాలా మంచి మెజారిటీ ఇచ్చారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని వచ్చిన సంవత్సరం 7 నెలలకే దాదాపు 4 కోట్ల 66 లక్షలు ఓపెనింగ్స్ చేశాము. అదే కాకుండా ఇక్కడ ఈ హాస్పిటల్కి కొన్ని ఫండ్ గ్యాప్ ఉంటే అది కూడా పెట్టి తొందరగా కాంపౌండ్ వర్క్స్ ఇవన్నీ చేయించాము. సో ఈరోజు అనేక సీసీ రోడ్లు, దాని తర్వాత ఎస్సీ కాలనీలో ఎస్సీ శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు, అనేక అభివృద్ధి పనులు ఈరోజు చేశాము.
రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తాము. ఇంకొక 2 నెలల్లో కూడా దగ్గర ఒక కోటి రూపాయల పనులు మళ్ళీ చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ 3-4 సంవత్సరాల్లో ఈ చీమకుర్తిలో ఎక్కడ సీసీ రోడ్లు అనేవి ఎక్కడ ఆగకుండా కంప్లీట్ చేయడానికి అది నా ఉద్దేశం. అది ఖచ్చితంగా చేసి పెట్టాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ చీమకుర్తిలో నేను 2009 నుంచి ఎమ్మెల్యేగా ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేశాను. ఫస్ట్ చాలా కాలం నుంచి బైపాస్ రోడ్డు చాలా మంది చనిపోతూ ఉన్నారు అని చెప్పినప్పుడు దాని దగ్గర సంవత్సరంలాగా దాని వెనకాల పడి అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర రోజు వెళ్ళి పట్టుకొని వచ్చి నేను ఈ బైపాస్ రోడ్డు వేయించాను. బైపాస్ రోడ్డు వేపిస్తే చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే మన ట్రాఫిక్ ఇటు ఇబ్బంది లేకుండా వెళ్ళటమే కాకుండా చాలా మంది ప్రాణాలు కాపాడాలనేది అయితే మా గుర్తు. ఎందుకంటే అంతకుముందు రోజు యాక్సిడెంట్ అయ్యేది, ఎవరో ఒకరు ఏదో జరిగేది. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు వల్ల చాలా బాగుంది. అభివృద్ధి అంటే అదే అనమాట. అది చేస్తే ఎంతో మందికి ఉపయోగపడే విధంగా దాన్ని ముందుకు వెళ్ళారు. అదే కాకుండా ఇప్పుడున్న అక్కడ బయట కేవీ పాలెం దగ్గర కాలనీ ఆ రోజు పేదలకి ఎన్నో ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నప్పుడు డబ్బులు కొన్ని తక్కువైతే దీనివల్ల అసలు ఈ స్కీమే ఆగిపోతాడని నేను ఆ రోజు 17 లక్షలు 16 లక్షలు నా సొంత డబ్బులు ఇచ్చి అందరికీ, ఎందుకంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాము, ఇంతమందికి ఈ ప్లాట్లు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఇచ్చాను. అది కూడా చాలా సంతృప్తిగా ఉంది. అదే కాకుండా అప్పటి నుంచి చీమకుర్తికి మిగిలిపోయిన పెద్ద సమస్య నీటి సమస్య. అప్పుడే మేము 62 లక్షలకి పెట్టాము. కొన్ని కారణాల వల్ల 5 ఏళ్ళది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 72 కోట్లతో అదే స్కీమ్ని అతి త్వరలోనే టెండర్లు పిలిచి అది కూడా కంప్లీట్ చేస్తామని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో అంటే ఎలక్షన్ టైంలో చాలా బిజీగా తిరిగాము. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. అందుకని మేము ఎలక్షన్ టైంలో ఏమేమి ప్రామిస్లు, రోడ్లు లేకుంటే సైడ్ డ్రైన్లు ఏదన్నా మేము చేస్తుంటే మీరు గుర్తు చేస్తే ఖచ్చితంగా అది రాబోయే కాలంలో ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మన మంగళి కాలనీలో కమ్యూనిటీ హాల్ అడిగారు, కాంపౌండ్ వాళ్ళు అడిగారు. అది ఖచ్చితంగా రాబోయే ఒక 6 నెలల లోపల ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏది ఏమైనా కానీ ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా చేసి పెడతామని, ఎందుకంటే కొన్ని మాకు గుర్తుండవు, ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చాలా సంతృప్తిగా నాకు అనిపించేది ఏంటంటే ఇక్కడ మన ముస్లిమ్స్ కూడా మంచి కమ్యూనిటీ హాల్ బ్రహ్మాండంగా కట్టించాము. రాబోయే కాలంలో అవసరం ఉంటే ఇంకొక స్టేర్ కూడా వేసి దాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సో ఒకటి ఇదే కాకుండా మన మంచిలోపాడు రోడ్డు చాలా డ్యామేజ్ జరిగింది. దానికి కూడా ఒక 2 కోట్ల 23 లక్షలతో టెండర్లు పిలిచారు అక్కడ మన మరిచెట్టిపాలెం కాలనీ దగ్గర, అదే అనుకుంటా. సో ఇవన్నీ ఏంటంటే అభివృద్ధి పనులు చాలా చేస్తున్నాం. నేను ఇంకొక విషయం నేను తెలియజేస్తున్నాను ఏంటంటే చాలా రోజుల నుంచి ఆర్ఎల్పురం దగ్గర గ్రానైట్ దగ్గర రోడ్డు చెడిపోయింది. అది కూడా 9 కోట్ల రూపాయలతో మంచి సిమెంట్ రోడ్డు వేసి డివైడర్లు పెట్టి అతి త్వరలోనే దాన్ని కూడా పిలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దాని తర్వాత చీమకుర్తి మండలంలో దగ్గర ఒక 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హాల్ ఇలాంటివన్నీ అతి త్వరలో ఒక నెల లోపలనే అందరితో కూర్చొని మాట్లాడి అభివృద్ధి పనులు కూడా చేస్తామని సందర్భంగా తెలియదు. సో ఒకటి ఇవన్నీ చూస్తూ ఉంటే మేము తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు ముందుకెళ్తాయి. అందుకని ఇవన్నీ అతి త్వరలోనే చేసి అసలు మనం ఊహించిన విధంగా ఈ అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పెసిఫిక్గా ఎవరికైనా కొన్ని ఏదైనా అవసరాలు ఉంటే మా దృష్టికి రాకపోతే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా ఈ చీమకుర్తి మున్సిపాలిటీలో చీమకుర్తి మండలంలో చేసి పెడతామని సందర్భంగా ఇంకొకసారి తెలియజేస్తూ ఇంకా మంచి వాతావరణంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా అనే సంతోషంతో నేను కౌన్సిలర్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో చాలా సంతోషంగా ఉన్నాం. సో రాబోయే కాలంలో కూడా ఈ సహకారంతో ఇంకా అభివృద్ధి పనులు
చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసి నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నెట్టుకోవద్దు ప్లీజ్ బాజీ. వన్ బై వన్ చెప్పేవాళ్ళు నిలవండి. వన్ బై వన్ పక్క సమానంలో. ఓకే సార్. ముందు మొత్తం మీకు తీసుకోరా మేడం వచ్చారండి. కూర్చొని తీసుకో అర్థం కదా.